హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఇవాళ వీడియో మెడికల్ క్వశ్చన్ నెంబర్ 797 చూడబోతున్నాం. ఆల్ పాత్స్ ఆర్ ఫ్రమ్ సోర్స్ టు టార్గెట్ అన్న క్వశ్చన్ అనమాట. సో బేసిక్ ఏంటంటే వాడు ఒక డైరెక్టెడ్ అసైక్లిక్ గ్రాఫ్ ఇస్తున్నాడు. సో జస్ట్ డైరెక్షన్స్ ఉంటాయి అంతే. సో మనం ఏంటి సోర్స్ నుంచి ప్రతి పాత్ మనం ఇవ్వాలన్నమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 0 ఉంది, 0 నుంచి 1, అక్కడ నుంచి 3, మళ్ళీ 0 నుంచి 2, 3, ఇలా రెండు డైరెక్షన్లో రెండు పాత్స్ ఉన్నాయి కదా. ఇంకో సేమ్ అవుట్పుట్ ఇక్కడ చూడండి, 0 నుంచి 1, 1 నుంచి 3కి వెళ్ళాం ఒక పాత్, ఇంకోటి 0 నుంచి 2కి వెళ్ళాం, 2 నుంచి 3కి వెళ్ళాం, ఇంకో 0, 2, 3 అనేది ఒక పాత్. ఇవి రెండు మనం రిటర్న్ చేయాలి. ఓకేనా. చూడు ఇన్పుట్ ఎలా ఇస్తున్నారు, చూడు గ్రాఫ్ ఇస్తున్నాడు. 1, 2, 3, 3 ఎంటీ ఇచ్చాడు. దీని అర్థం ఏంటి, 1, 2 అంటే మనం 0 నుంచి కనెక్ట్ అయ్యిందని చెప్పి చెక్ చేసుకోవాలన్నమాట. 0కి ఇవి రెండు కనెక్ట్ అయి ఉన్నాయి. ఇంకో 0 నుంచి 1కి డైరెక్షన్ కనెక్ట్ అయి ఉంది, అండ్ అలాగే 2 అనేది కూడా కనెక్ట్ అయింది. ఇంకో 2, 0 నుంచి 1, 0 నుంచి 2 కనెక్ట్ అయింది. ఓకే, తర్వాత ఇక్కడ నుంచి 1 నుంచి అండ్ 2 నుంచి ఈ 1కి కూడా 3 కనెక్ట్ అయి ఉంది, అండ్ ఈ 2కి ఏమో ఈ 3 కనెక్ట్ అయి ఉంది. ఇంకా దీని తర్వాత ఇంకేం లేవు, ఎంటీ నోట్స్ కదా, ఇంకా ఎంటీ లిస్ట్ ఇచ్చాడు. ఓకేనా. సో ఇలా కనెక్ట్ అయి ఉంది కదా. ఈ పాత్స్ని మనం ఐడెంటిఫై చేసి మనం ఆ పాత్స్ని ఒక లిస్ట్లో, యాక్చువల్లీ ఆ పాత్ అంతా ఒక లిస్ట్, ఇంకో ఇలా అనమాట. అలా ఎన్ని పాత్స్ ఉంటే అన్ని లిస్టులు వస్తాయి. ఇవన్నీ కలిపి ఒక అవుటర్ లిస్ట్ అనమాట. అంటే ఇప్పుడు ఇక్కడ చూడు రెండు పాత్స్ ఉన్నాయి, ఒక ఫస్ట్ పాత్, ఇది ఇంకో సెకండ్ పాత్. ఇవి మొత్తం ఈ రెండు కలిపి ఇంకొక సింగిల్ పాత్కి అంటే సింగిల్ లిస్ట్లో పెట్టేసి ఇచ్చాం. ఇలా మనం అవుట్పుట్ అనేది ఇవ్వాలన్నమాట. సేమ్ అలాగే ఇంకో 4, 3, 1 ఉంది. 0 నుంచి 4 కనెక్ట్ అయ్యి ఉంది, 3 కనెక్ట్ అయ్యి ఉంది, 1 కనెక్ట్ అయ్యి ఉంది, ఇంకో 4, 3, 1 ఇచ్చాడు. నెక్స్ట్ 1 అనేది ఇంకో 3 కనెక్ట్ అయ్యి ఉంది, 2 కనెక్ట్ ఉంది, అండ్ 3 నుంచి 4కి ఉంది, ఇంకో 3 to 4. తర్వాత 3 ఒకటి ఇచ్చాడు, 4 ఒకటి ఇచ్చాడు, ఎంటీ లిస్ట్ ఇచ్చాడు అనమాట. అంటే బేసిక్గా ఈ కనెక్షన్ ఎలా ఇచ్చాడు అనేది చెప్తున్నాడు. ఓకేనా. ఇంకో ఇలా 4 కనెక్ట్ ఉంది, ఈ 4 ఇక్కడ నుంచి ఇలా కాదు, ఇలా బయట నుంచి ఇలా అవుటర్ నుంచి చూసారా యారో మార్క్. సో 1 అనేది డైరెక్ట్ ఇలా 4 కనెక్ట్ ఉంది. సో తర్వాత 3కి ఓన్లీ లైక్ 4 ఒకటే కనెక్ట్ ఉంటుంది, ఇంకో 4 ఇచ్చాడు పక్కన. ఇలా మనం ఏంటి ఐడెంటిఫై చేసి ఆల్ పాసిబుల్ పాత్స్ అనేవి 0 నుంచి మనం వెళ్ళచ్చు. చూడు 0 నుంచి 1, 1 నుంచి 4కి వెళ్ళొచ్చు. అవునా. ఇంకో 0, 1, 4 ఇది ఒక పాత్. తర్వాత 0 నుంచి 1కి వెళ్ళొచ్చు, 1 నుంచి 2, 2 నుంచి 3, 3 నుంచి 4, 0, 1, 2, 3, 4 ఇది ఒక పాత్. నెక్స్ట్ మళ్ళీ 0, 1, 3, 4 ఇంకో 0, 1, 3, 4. తర్వాత 0, 3, 4 ఇంకో 0, 3, 4 డైరెక్ట్ 0 నుంచి 4 ఇంకో 0, 4. ఇలా మనం ఇన్ని పాత్స్లో వెళ్ళొచ్చు బేస్డ్ ఆన్ డైరెక్షన్. అక్కడ డైరెక్షన్ ఇచ్చాడు, అలాగే వెళ్ళాలి. అర్థమైందా. సో ఇప్పుడు మనం దీనికి డిఎఫ్ఎస్ అప్లై చేద్దాం. డిఎఫ్ఎస్లో మనకి ఈజీగా అయిపోతుంది. ఇందులో మనకి ఎన్ని రకాలు చేయొచ్చు, గ్రాఫ్, ఈ క్వశ్చనే గ్రాఫ్, సో గ్రాఫ్లో ఉంది. అండ్ బిఎఫ్ఎస్, డిఎఫ్ఎస్ అప్లై చేయొచ్చు. బ్యాక్ ట్రాకింగ్ అనే కాన్సెప్ట్ కూడా అప్లై చేయొచ్చు అనమాట. ఓకే, సో నేను డిఎఫ్ఎస్ చేయబోతున్నా. సో లైక్ కొంచెం కాన్సన్ట్రేషన్ అంతే, చాలా ఈజీ అనమాట, అంత కష్టమేం కాదు ఈ క్వశ్చన్. ఓకే, సో మనకి లైక్ రిజల్ట్ కావాలి కదా, ఇదంతా రిజల్ట్. సో మనకి డైరెక్ట్ ఏం చేస్తానంటే నేను రిజల్ట్ అని చెప్పక ఎంప్టీ లిస్ట్ తీసుకుంటున్నాను, తర్వాత పాత్ అని చెప్పక ఎంప్టీ లిస్ట్ తీసుకుంటున్నాను. బికాస్ మనం ఈ పాత్స్ని ఐడెంటిఫై చేసి ఇందులో అప్డేట్ చేసుకున్నాం. ఒక పాత్ అయిపోయిన తర్వాత ఇందులో ఎలిమెంట్ పట్టుకొచ్చి అంటే ఇందులోంచి రిమూవ్ చేసేసి దీనికి యాపెన్ చేద్దాం రిజల్ట్కి. ఓకేనా. సో ఈ పాత్లు ఏంటి, 0 ఒకసారి, 1 ఒకసారి, 3 ఒకసారి యాడ్ అవుతాయి. మామూలుగా మనం చెకింగ్ తర్వాత చేసిన తర్వాత ఇలా యాడ్ అవుతాయి. పాత్ అనేది 0, 1, 3ని హోల్డ్ చేస్తుంది. అవునా. ఈ పాత్ని పట్టుకెళ్ళి రిజల్ట్కి యాపెన్ చేద్దాం. పాత్ అనేది ఒక లిస్ట్, ఈ లిస్ట్ని పట్టుకెళ్ళి రిజల్ట్ అనే లిస్ట్కి యాడ్ చేద్దాం. అర్థమైందా. సో ఇది వచ్చేసి ఏమైంది, ఇక్కడ ఉన్న 0, 1, 3 కాస్త ఏమైంది ఇందులోకి ఒక లిస్ట్ కింద వెళ్ళిపోతుంది. తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఐటరేషన్లో ఇది చెక్ చేస్తాం, ఇంకొక పాత్. సో దీన్ని పట్టుకెళ్ళి దీనికి అపెండ్ చేస్తాం. అట్ దీని మనకి ఏమైతే రిజల్ట్ అనేది ఈ అవుట్పుట్ అనేది రిజల్ట్లో ఉంటుంది అనమాట. సో డైరెక్ట్ మనం రిజల్ట్ని రిటర్న్ చేసేచ్చు. అర్థమైందా. సో అందుకే రెండు ఎంటీ లిస్టులు తీసుకున్నాను. సో డిఎఫ్ఎస్ అన్నాం కాబట్టి నేను ఫస్ట్ ఏం చేస్తానంటే నేను డిఎఫ్ఎస్ ఆఫ్ ఎక్కడ స్టార్ట్ అవ్వాలి, 0 దగ్గర స్టార్ట్ అవ్వాలి. అవునా. సో సింపుల్గా 0 అన్నా. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఇక్కడ డిఎఫ్ఎస్ అన్న ఫంక్షన్ రాద్దాం. డిఎఫ్ఎస్ ఆఫ్ మనం పంపేది ఏంటి, నోడ్. సో నోడ్ చెక్ చేస్తాం. లోపలికి రాగానే ఫస్ట్ మనం చేయాల్సిన థింగ్ ఏంటి, పాత్కి యాడ్ చేసుకోవడం. సో సింపుల్గా పాత్ డాట్ అపెండ్ ఆఫ్ నోడ్ ఫస్ట్ యాడ్ చేశాను. తర్వాత ఏం చేస్తున్నాను, బేస్ కండిషన్ రాస్తున్నా. ఇప్పుడు చూడు బేస్ కండిషన్ రాస్తానంటే ఇఫ్ నోడ్ ఈక్వల్ టు లెన్ ఆఫ్ గ్రాఫ్ -1. ఎందుకు ఇలా రాశాను, బికాస్
ఇందులో ఎన్ని నోట్స్ ఉన్నాయో ఆ నోట్స్ చూడండి, దీన్ని కౌంట్ చేస్తే మనకి వచ్చేస్తుంది. అర్థమైందా? సో సింపుల్గా ఏమైంది, నోడ్ అనేది లెన్ ఆఫ్ గ్రాఫ్ -1 ఈక్వల్ అయింది అనుకో, ఏం చేయాలి ఇప్పుడు అక్కడ మనం? సో ఇప్పుడు ఇక్కడ డిఎఫ్ఎస్ కాల్స్ ఎలాగవుతాయి, 0తో స్టార్ట్ చేస్తున్నాం, ఇక్కడ నుంచి ఒకసారి ఇక్కడికి వెళ్తుంది, ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి వెళ్తుంది, ఇక్కడతో ఒక పాత్ అయిపోయింది. ఎందుకంటే ఇది 1, ఇది 2, ఇది 3. లెన్ ఆఫ్ గ్రాఫ్ ఎంత? 4. -1 చేస్తే ఎంత అవుతుంది? 3. ఈక్వల్ అయిపోయిందా? అంటే ఇక్కడతో ఒక పాత్ వచ్చినట్టు. ఈ పాత్ అనేది ఎక్కడ అప్డేట్ అయింది, దీనికి అపెండ్ చేసుకుంటాం. ఓకేనా? మనం ఒకటొకటి అపెండ్ చేసుకుందాం, అది ఎల్స్లో రాయాలి. ఈ ఇఫ్ ఎందుకు రాస్తున్నాం అంటే, వన్స్ ఈ పాత్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత, అంటే ఈ లెంత్ అనేది ఈక్వల్ అయిపోయిన తర్వాత, పాత్ గ్రాఫ్ లెంత్కి ఈక్వల్ అయిపోయింది అనుకో, ఏం చేయాలి రిజల్ట్కి? ఈ వచ్చిన పాత్ ఏదైతే ఉందో దాన్ని అపెండ్ చేసుకోవాలి కదా. సో ఇక్కడ అదే చేస్తున్నాం, రిజల్ట్ డాట్ అపెండ్ ఆఫ్ పాత్, అంతే. ఎల్స్ ఏం చేయాలి, ఇక్కడ రికర్సివ్ కాల్ రాయాలన్నమాట. సింపుల్గా ఏం చేయొచ్చు, ఫర్ నైబర్ ఇన్ గ్రాఫ్ ఆఫ్ నోడ్, ప్రజెంట్ నోడ్ ఎంత? 0. ఫస్ట్ ఇచ్చింది ఎంత? 0 కదా, దీనికి 0 వచ్చింది, పాత్కి 0 యాడ్ చేశాను. ఇది ఎలాగో ట్రూ అవ్వదు కాబట్టి ఎల్స్లోకి వస్తుంది. ఫర్ నైబర్ ఇన్ గ్రాఫ్ ఆఫ్ నోడ్ అన్న, గ్రాఫ్ ఆఫ్ 0 ఉన్నాయి, 1, 2 ఉన్నాయి. సో ఏం చేస్తున్నాను ఇక్కడ నేను సింపుల్గా డిఎఫ్ఎస్ ఆఫ్ నైబర్ అన్న. ఏమైంది, ఇప్పుడు నైబర్ కాల్స్ జరుగుతాయి. డిఎఫ్ఎస్ ఆఫ్ నైబర్ అంటే ఇప్పుడు ఇందులో ఉంది, ఫస్ట్ 1 ఉంది. సో నోడ్ దీనికి 1 యాడ్ అవుతుంది, యాడ్ అయిన తర్వాత చెకింగ్ అవుతుంది, జరగదు. సో చెకింగ్ అయిన తర్వాత గ్రాఫ్ ఆఫ్ నోడ్ అన్నాం, గ్రాఫ్ ఆఫ్ 1 అంటే ఏముంది? 3 ఉంది. సో 3 కనెక్ట్ అయింది కదా. సో ఇక్కడ 3 కాల్ అవుతుంది, అపెండ్ చేస్తాం, లెంత్ ట్రూ అయిపోతుంది. ఏం చేస్తున్నాం, దీన్ని అప్డేట్ చేసేస్తున్నాం. అదేందా, ఇక్కడ దాకా అంటే లైక్ 3 కూడా యాడ్ చేస్తాం కదా. సో 0, 1, 3 ఒక పాత వచ్చింది, దాన్ని ఏం చేస్తున్నాం, రిజల్ట్కి యాడ్ చేసుకుంటాం. ఓకేనా? ఓకే, ఇక్కడ అయిపోయిన తర్వాత ఏం చేయాలి, ఈ కండిషన్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి, మనం పాత్లోంచి పాప్ చేసేయాలి. అదేందా, పాత్ డాట్ పాప్ ఆఫ్, అంటే ఒక దాని తర్వాత ఒక నోడ్ అయిపోయిన తర్వాత మనం రిమూవ్ చేయాలి కదా. ఒక కాల్ అయిపోయిన తర్వాత ఒకటి రిమూవ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి కదా, లేకపోతే అలా డేటా ఉండిపోద్ది అనమాట. సో ఒక దాంతో నోడ్తో పని అయిపోయిన తర్వాత లైక్ ఇప్పుడు ఎలా వర్క్ అవుద్ది అంటే, సో 0 ఉంది కదా, 0తో స్టార్ట్ చేసాం కదా. సో 0 నుంచి ఇందులోకి వచ్చింది, ఫర్ లూప్ స్టార్ట్ అయింది, ఇక్కడ కాల్ అయింది, ఎక్కడి నుంచి మళ్ళీ 3 తిరిగింది, ఇక్కడ కాల్ అయింది కదా. సో ఇక్కడతో మనం ఇది యాడ్ చేస్తాం. యాడ్ అయిపోయిన తర్వాత ఇంకా ఎల్స్ రన్ అవుతుంది, ఎల్స్ తర్వాత ఏమవుతుంది, పాప్ 3 పాప్ అవుతుంది. దాని ముందు దాంట్లో ఉన్న లైక్ ఇంకొక ఇటరేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకొక వాల్యూ పాప్ అవుతుంది. అలా టోటల్ పాత్ అనేది ఎంటీ అయిపోద్ది అనమాట. ఓకేనా? సో ఇదే అనమాట ఆన్సర్. మనం ఏం చేస్తున్నాం, ఒకసారేమో 0, 1, 3 వస్తుంది, తర్వాత 0, 2, 3 వస్తుంది. ఎందుకంటే సింపుల్గా ఇటరేటివ్ కాల్స్ అవుతాయి అనమాట. సో ఇది ఎలాగో చెప్పాను. సో సేమ్ సిమిలర్గానే ఇది రన్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ ఇటరేషన్ ఏమవుతుంది, ఇప్పుడు మామూలుగా ఫస్ట్ థింగ్ ఈ 0, 1, 3 దాకా అయిపోయింది కదా. నెక్స్ట్ ఇటరేషన్ ఉంటుంది ఇప్పుడు ఇక్కడ గ్రాఫ్ ఆఫ్ నోడ్ అన్నప్పుడు ఈ 2 సెలెక్ట్ అయింది కదా. సో ఒకసారి 1 కాల్ అయింది, ఇంకొకసారి 2 కాల్ అవుతుంది. ఇప్పుడు పాప్ అయిపోయిన తర్వాత ఏమవుతుంది, 0 ఉంటుంది, డిఎఫ్ఎస్ అన్నప్పుడు ఇక్కడ మళ్ళీ 2 యాడ్ అవుతుంది. 2 యాడ్ అయిన తర్వాత మళ్ళీ ఇంకో 0th పొజిషన్, 1 పొజిషన్, 2 పొజిషన్. 2 పొజిషన్లో ఉంది, అక్కడ మళ్ళీ గ్రాఫ్ ఆఫ్ నోడ్ అంటాం కాబట్టి 2 పొజిషన్లో ఉన్న 3 వస్తుంది. 3 కనెక్ట్ అయింది కదా, మళ్ళీ కాల్ అవుతుంది, యాడ్ అవుతుంది. అర్థమైందా? సో చాలా సింపుల్ థింగ్ అనమాట. సో ఇక్కడ డైరెక్ట్ మనం రిటర్న్ రిజల్ట్ ఉంటే సరిపోతుంది. సో రన్ చేస్తున్నాను. సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. జస్ట్ ఇండెక్సింగ్ యూస్ చేసుకుని మనం ఇదైతే చేస్తాం. ఓకే, నేను కాల్ అని పెట్టలేదు. సో ఒకసారి రన్ చేద్దాం. మేబీ ఇంకెక్కడంటే మిస్ చేసానా, ఎంటీ వచ్చేస్తున్నాయి కదా. సో ఇక్కడ దీన్ని ఏం చేద్దాం అంటే సింపుల్గా పాత్ని లిస్ట్ ఆఫ్ అందాం. ఎందుకంటే ఎలిమెంట్స్ అనేవి డైరెక్ట్ లిస్ట్ కింద యాడ్ అవ్వట్లేదు. సో అందుకని చెప్పేసి ఎర్రర్ వచ్చింది. అనుకున్నాను ఇక్కడే మిస్టేక్ చేస్తాను అనుకున్నాను. ఓకే, సో మనకి అవుట్పుట్ అయితే వచ్చింది. సబ్మిట్ చేద్దాం. ఏం లేదు, ఇందులో ఉన్న వాటిని వాల్యూస్ని లిస్ట్ కింద మళ్ళీ అంటే ఆల్రెడీ ఇస్తే వాల్యూస్ అన్ని ప్యాక్ చేసి యాడ్ చేస్తున్నాం అంతే, అంతకన్నా ఏం కాదు. సో ఇది ఇవాల్టి క్వశ్చన్ అనమాట. అండ్ ఈ కోడ్ యొక్క టైమ్ అండ్ స్పేస్ కాన్స్టెంట్ మాట్లాడుకుంటే టైం వచ్చేసి O of P into L. ఇక్కడ P అంటే పాత్స్ అండ్ ప్రతి పాత్ యొక్క లెంత్ బట్టి మనకి ఇది టైం అయితే మారుతుంటుంది అనమాట. సో ఒక్కొక్కటి ఏంటి ఇక్కడ చూడండి. సో ఇక్కడ చూడు 0, 1, 2, 3, 4 ఉంది. 0, 1, 2, 3, 4. సో మొత్తం అన్ని నోట్స్ విజిట్ అయినాయా. సో ఇది ఒక పాత్, ఇందులోనేమో 2 నోట్స్ విజిట్ అయినాయి, ఇందులో 3 నోట్స్ విజిట్ అయినాయి, అలా అనమాట. సో టైం అనేది మారుతూ ఉంటుంది బేస్డ్ ఆన్ ద పాత్ లెంత్ అనమాట. ఓకే, సో P అనేది పాత్, L అంటే లెంత్, ఆ పాత్ యొక్క లెంత్. సో సింపుల్గా చెప్పాలంటే O of P into L అనేది ఈ కోడ్ యొక్క టైం కాంప్లెక్సిటీ. అండ్ స్పేస్ వచ్చేసి O of లెంత్ అనమాట. ఎందుకంటే మనం జస్ట్ ఇది మాత్రమే స్టోర్ చేసుకుంటున్నాం. ఎంత చెకింగ్ చేసినా ఏం చేసినా
స్టోర్ చేసేది మాత్రం ఈ వాల్యూసే కదా. ఓకే, సో సింపుల్గా దాని లెంత్ అనేది స్టోర్ అంటే లైక్ లెంత్ ఎంత ఉందో అది స్టోర్ చేసుకుంటున్నాం అంతే. సో అందుకని చెప్పేసి ఆఫ్ ఎల్ ఏమో స్పేస్ కాంప్లెక్సిటీ, టైం ఏమో వచ్చేసి ఆఫ్ పీ ఇంటూ ఎల్ అనమాట. సో ఇది వ్యాలిడ్ క్వశ్చన్. ఐ హోప్ మీకు క్లియర్ అవుతుంది అనుకుంటున్నాను. ఒక్కసారి ఏం చేస్తారంటే ఈ రికర్సివ్ కాల్స్ ఏదైతే ఉన్నాయో మీకు రికర్షన్ టాపిక్ క్లియర్గా లేకపోతే కనుక ఒక్కసారి మళ్ళీ రివైజ్ చేయండి, ఎందుకంటే రికర్షన్ ఎప్పుడు కన్ఫ్యూజ్గానే ఉంటుంది. ఓకే, సో రికర్షన్ వస్తే మాత్రం ఈ కోడ్ అసలు పెద్ద కోడే కాదు ఇది. ఓకేనా, సో ఒకసారి మీరు ట్రై చేయండి, అర్థం కాకపోతే పెన్ అండ్ పేపర్ తీసుకుని ట్రై చేయండి, అప్పుడు మీకు క్లారిటీ వచ్చేస్తుంది. అండ్ ఒకసారి వీడియో కూడా మళ్ళీ రిఫర్ చేయండి అండ్ ట్రాక్ చేయండి ఎలా జరుగుతుంది, అసలు ఇటరేషన్స్ ఏం జరుగుతున్నాయి, ఆ కాల్ ఎక్కడ జరిగింది, వాల్యూ ఎలా మారుతుంది, ఇక్కడ పాప్ ఏం పాప్ చేస్తుంది. ఇది ఒకసారి మీరు పెన్ అండ్ పేపర్ తీసుకుని ట్రాక్ చేస్తే మీకు చాలా ఈజీగా అర్థమైపోతుంది, ఎందుకంటే గ్రాఫ్స్ ఎప్పుడు కూడా మ్యాక్సిమం పెన్ అండ్ పేపర్ బుక్లో చేయాలన్నమాట. ఓకేనా, సో ఇది వాల్యూ వీడియో. ఐ హోప్ నేను క్లియర్గా అర్థం అనుకుంటున్నాను. అర్థం కాకపోతే ఒకసారి మళ్ళీ రిఫర్ చేయండి, అయినా అర్థం కాకపోతే కిందకి వెళ్ళి కామెంట్ చేయండి. ఓకేనా, నేనైతే ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. అండ్ వీళ్ళు లెక్చర్ మర్చిపోకండి, సబ్స్క్రైబ్ మన ఛానల్కి. మళ్ళీ రేపు పెడుతూ ఉంటా. టిల్ అండ్ టేక్ కేర్, బాయ్ బాయ్.